చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర పుష్య పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం ఘనంగా జరిగింది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయనే ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత మల్లేశ్వరుడు వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు సెలవిచ్చిన ప్రకారం ఈ రోజు ఉదయం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ప్రారంభించారు. సంప్రదాయ కోలాట నృత్యములు, భజన సంకీర్తనలు, డప్పులు వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగుతుంది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, రామణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండి శ్రీ దుర్గమహేశ్వర వ్రతం నడిచే దారిలో పసుపు నీళ్లతో శుభ్రం చేసి దేవదేవులకి హారతులు సమర్పించారు. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రిప్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎల్ ఎన్ మూర్తి పడమటి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ గ్రిప్, అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ విజయవాడ ఆధ్వర్యంలో PMEGP ఖాదీ రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. విజయవాడలోని మ్యారిస్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియంలో జనవరి 3 సాయంత్రం 5 గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హాజరవుతారు. ఎగ్జిబిషన్ లో 100 యూనిట్ల ఖాదీ గ్రామీణ ప్రాంతం వారు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మకానికి ఉంటాయని, జనవరి 3 నుంచి జనవరి 12 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్ మార్కెటింగ్ ఎగ్జిబిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం స్ఫూర్తి ఉత్పత్తులను సర్టిఫైడ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంస్థలు, ఔత్సాహిక పరిశ్రమల సంస్థల ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. Good evening to everyone. Myself I am S. Grip, State Director, Khadi and Village Industry Commission, Ministry of Micro, Small, Medium Enterprise, Government of India. I am happy to inform you that we are going to organize on state level combined exhibition under PMEGP and marketing. The event name will be there, Khadi Mahotsava 2025-26. This will be inaugurated by our Honorable Member of Parliamentary Kesineni Sivanath Ji Senni, Honorable Member of Parliament Vijayawada, and also Sri Gadde Ram Mohan Rao Garu also will be participating in that. We have requested our
district collector and CEO KVIB and direct industry and our zonal deputy CEO also expected to visit here. So in this event, about 100 stalls will be arranged. We are in around 60 Kavi institution stalls and 40 PMEGP unit stalls will be arranged in that. Main objective of this exhibition is that to create an opportunity or platform to the manufacturer, that is PM RLN Murthy, Assistant Director KVIC, State Office Vijayawada. The Khadi and Village Industry Commission 2025-26 ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ వారిచే సెంట్రల్ ఆఫీస్ ఆమోదించబడి స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ 3 జనవరి నుండి 12 జనవరి 26 వరకు 10 రోజుల పాటు కేవీఐసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ వారు ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దానిలో స్థలం వచ్చేసి మన స్టెల్లా మేరీస్ ఇండోర్ స్టేడియంలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీనికి గాను దాదాపు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ 100 మిగతా ఒక 50 పిఎంఈజీపీ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో జరగనుంది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షులు పివన్ మాధవ్ మాట్లాడుతూ కష్టాలు వచ్చిన గిట్టుబాటు ధరలు రాకున్నా లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీయ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు. ప్రకృతి మాత్రం ఆరాధిస్తూ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శమని, నేటికి భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగులో కొత్త విధానాలపై ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, నేడు పురుగుల మందు వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశాలను తీసుకువెళ్లి వివరిస్తాం. సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అమలు చేసేలా చూడాలని ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి విన్నవించామన్నారు. రైతు నేస్తం ద్వారా ఆయన రైతులకు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఆ విధంగా వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని రావడం, ఆయన సంబంధించిన అనేక రకాల విషయాలతో పాటు సక్సెస్ఫుల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మా జలగం కుమారస్వామి గారు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఆయన జాతీయ నాయకులు, ఆయన గత అనేక సంవత్సరాలు పెట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు, దానికి మార్కెటింగ్ సంబంధించి ఆలోచన చేస్తున్నారు. అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా ఒక సైంటిస్ట్ గా ఉంటూ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ప్రోత్సాహాన్ని ఏ విధంగా చేయాలి ఆయన, అలాగే మా కుర్ర అశోక్ కుమార్ గారు కానీ, రామకృష్ణరాజు గారు కానీ, గంగాధర్ గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు రాబో కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయదారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా రైతు బజార్లో కొన్ని స్టాల్స్ పెడుతున్నారు. అలా కాకుండా ఒక రైతు బజార్ నికార్స్గా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయదారులకే పెట్టాలని చెప్పి రైతు నేరుగా తన యొక్క ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాలని అనేక రకాల సంస్థలు ఇవాళ సంతల పేరు మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఇంకా పై స్థాయిలో యూరోప్ కానీ అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేయడం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వాటికి సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మీట్ అయ్యే విధంగా ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అది నిర్మాణం చేయాలి. అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే కేబీకేలు ఆధ్వర్యంలో వీటిని సర్టిఫికేట్స్ ఇవ్వడంతో పాటు వాటికి మరింత వాళ్ళ విత్తనాలు అవన్నీ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఒక ప్రయత్నం చేయడం. ప్రభుత్వం కేటాయింపులు అయితే చేస్తుంది ప్రకృతి వ్యవసాయం, కానీ అది ఖర్చు పెట్టడం లేదు. అది ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా జరుగుతుంది కనుక 100% వాటిని ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలోని ప్రముఖ పెద్ద రామాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, వారి సతీమణి శ్రీదేవి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడక వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా సాగింది. స్వామివారి ఆశీస్సులతో పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కొత్తమాసు మల్లికార్జునరావు, పేరూరి కోటేశ్వరరావు, ఈవో
శ్రీహరి ప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరశెట్టి నాగప్రసాద్, దేవరశెట్టి నాగేశ్వరరావు, నాగరాజు, తుమ్మలపల్లి అంజి, తుమ్మేపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఐ స్థాపితమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శనివారం సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముచ్చింతారం నుంచి పెనుగంచిప్రోలు వరకు ఎర్ర జెండాలతో ప్రదర్శన చేపట్టి పార్టీ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని నినాదించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ 100 ఏళ్లుగా సిపిఐ పార్టీ నిరుపేదలు కార్మికుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేస్తుందని, నేటికి పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్యవేశ్యులపై జరుగుతున్న వరుస దాడులపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవేశ్యులపై దాడులు మితిమీరిపోతున్నాయని, రాష్ట్రంలో ఆర్యవేశ్యులు వ్యాపారం చేయకుండా కుటుంబ నేతలు అడ్డుపడుతున్నారన్నారు. మొన్న పొదలలో అమానుషంగా అవినాష్ మరియు వారి తండ్రిని కొట్టడం, నేడు దర్శిలో గంగదేవరపల్లిలో ఒక డిపో నిర్వహిస్తున్న సత్యనారాయణపై వేధింపులు, దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న రేషన్ డీలర్ సత్యనారాయణపై వేధింపులు సరైనవి కావన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సత్యనారాయణ రేషన్ డీలర్షిప్ వదులుకోవాలని కూటమి నేతలు బెదిరించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్యవేశ్యులు బతకాలంటే భయమేస్తుంది. రేషన్ డీలర్షిప్ ను వదులుకోకపోతే కిడ్నాప్ చేస్తామనే బెదిరింపులకు తాళలేక దేవస్థానంలో తలదాచుకున్న రేషన్ డీలర్షిప్ సత్యనారాయణ కూటమి నేతలకు సపోర్ట్ గా వ్యవహరిస్తున్న దర్శి పోలీసులు అన్నారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవేశ్యుల మీద దాడులు తండోపతండాలుగా, వయసులో అనేవాళ్లు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ గాని వాళ్ళ తండ్రిని గాని అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవేశ్యులు బతకాలంటే కష్టమని వచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమంటే అయిపోయాడు, అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా?
అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతర కంప్లైంట్ ని కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్య వయసులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్య వయసుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. రోజుకు ఒక చోట దారి జరుగుతుంది. అంటే ఆర్య వయసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదు అసలుకి. ఈ తెలుగుదేశంలో ఉన్న ఆర్య వయసు మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న ఆర్య వయసులు ఏం చేస్తున్నారు? ఏదో మొన్నేమో అవినాష్ ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే ఏం జరిగింది? అక్కడ ఏమన్నా అతని మీద సస్పెండ్ చేయగలిగారు మీరేమన్నా? విజయవాడ గురునానక్ కాలనీ కనకదుర్గ గ్యాజిస్ట్రేట్ ఆఫీసర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలోనే ప్రజలు ఎప్పుడు చూడలేనటువంటి సరికొత్త రుచులను అందించేందుకు బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ప్రారంభించడం జరిగిందని, మా హోటల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పచ్చిమిర్చి కోడి పలావ్, మష్రూమ్ మసాలా, ఫిష్ ప్రాన్స్ మసాలా, స్పెషల్ చేపల పులుసు తదితర ఐటమ్స్ మా దగ్గర కలవన్నారు. ఇంటి దగ్గర చిన్న చిన్న పార్టీలకు, హాఫ్ సారీస్, పంచల ఫంక్షన్ కు కేటరింగ్ చేయబడనున్నారు. ఈ కార్యక్రమంలో బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్. మేము సరికొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అని ప్రారంభించామండి. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. మేము సరికొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అనే రెస్టారెంట్ ప్రారంభించామండి. మన కనకదుర్గ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రోడ్ నెంబర్ 5 గురునానక్ నగర్ లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మన దగ్గర స్వచ్ఛమైన తెలుగు భోజనం, అలాగే బిర్యానీ అవనివ్వండి, మటన్ బిర్యానీ కానీ, ఎనీ స్నాక్ ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్ కానివ్వండి, నార్త్ ఇండియన్ ఐటమ్స్, బటర్ నాన్స్, కుల్చా, మసాలా కుల్చా మొదలగు వెరైటీస్ తో మన రెస్టారెంట్ ప్రారంభించడం జరిగిందండి. అలాగే కొన్ని సరికొత్త స్వీట్స్, ఆఫ్రికన్ డిలైట్స్ అవనివ్వండి, అరేబియన్ డిలైట్ అవనివ్వండి, ఆఫ్రికన్ డిలైట్ అవనివ్వండి, అరేబియన్ డిలైట్ అవనివ్వండి, ఇవన్నీ కొంచెం సరికొత్త రుచులతో ప్రారంభించామండి. చిన్న చిన్న శుభకార్యాలకు కానీ తెలుగు కిచెన్. నా పేరు సుధాకర్ అండి. ఈరోజు బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ కి వచ్చాం. ఫుడ్ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. విజయవాడలో ఉన్న రెస్టారెంట్ అన్నిటిలో కన్నా టేస్ట్ చాలా బెస్ట్ గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్. వీకెండ్ కానీ డైలీ కానీ మనం డైలీ వచ్చి ఇక్కడ తినడానికి చాలా బాగుంటుంది. వెజ్ మంచూరియా తిన్నాను, చాలా బాగుంది. చికెన్ స్టార్టప్స్ బాగున్నాయి, బిర్యానీ బాగుంది, అన్ని ఐటమ్స్ టచ్ చేసాము, అన్ని బాగున్నాయి. మ్యాక్సిమం మేము విజయవాడ గుండూరు సెంటర్ లో. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని గుడ్మన్ పేటలో ఒకే కమ్యూనిటీకి చెందిన వారి మధ్య ఫుడ్ ర్యాలీ నిర్వహిస్తుండగా అందులో సంజయ్ మరియు జోసెఫ్ మధ్య వాగ్వాదం జరిగింది. జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా మానేపల్లి క్రాంతి అనే వ్యక్తి కత్తి తీసుకుని వచ్చి వారిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో వేసపోగు సుధీర్,
విజయ్ ఇమాన్యుయల్ కు గాయాలయ్యాయని, రెండు పార్టీల మధ్య గొడవ కాదని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ గొడవలో రాజకీయ పార్టీల ప్రమేయం లేదని, 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, క్షణికావేశంలో జరిగిందని, ఇరు వర్గాల బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటన్ సీఏ హనీష్ పాల్గొన్నారు. కూర్చుండి చూసావా ఆ బోర్డు బాగుంటుంది వార్త కూడా వెళ్ళిపోయి ఉంటుంది బయటకు వచ్చి తీసుకోండి వీడియోలు ఇక్కడ ఎందుకు వీడియోలు క్యాజువాలిటీ మీరు ఆపారా మీరు అంటే మీ మీద రోజు వాళ్ళని కొట్టుకుంటారు ఇలా పత్తి అనేసి అందరినీ పక్కన ఆడవాళ్ళు ఏం జరిగింది గొడవ నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ కి ఫాలో అప్ ఈవెంట్ ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి ప్రజలకి క్లారిఫికేషన్ ఇద్దాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న 2 టౌన్ లిమిట్స్ లో ఫుడ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఆన్ బేసిస్ ఆఫ్ న్యూ ఇయర్. దాంట్లో అరౌండ్ 7:30 టైంకి రెండు పార్టీలు ఇన్వాల్వింగ్ సేమ్ కమ్యూనిటీ పీపుల్, సేమ్ లొకాలిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు మెయిన్గా సంజయ్ జోసెఫ్ అని ఇద్దరు వాళ్ళు వాగ్వివాదం చేసుకుంటుంటే మానేపల్లి జయదేవ్ కుమార్ అనే అతను మధ్యలో దూరడం జరిగింది. వాళ్ళిద్దరు మేము సెటిల్ చేసుకుంటాం అని చెప్పి ఇతను మందలించి వెనక్కి పంపేయడం జరిగింది. మధ్యలో ఒకరినొకరు తోసుకుని వెనక్కి పంపేయడం, తర్వాత మా సబ్సిక్వెంట్ పోలీస్ నోటీస్కి రావడం, వాళ్ళని కూడా మేము పెటిషన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా టుడే ఈ రోజు వాళ్ళు మళ్ళీ 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సేమ్ కమ్యూనిటీ వాళ్ళు ఒకరికొకరు ఎదురయ్యి మాట్లాడుకుందాం అని పిలుచుకుని, అందులో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ కన్సర్న్ పార్టీ మానేపల్లి క్రాంతి అనే అతను కత్తి తీసుకుని స్వింగ్ చేస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. మెయిన్ గా ఇందులో ఇది జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ 12:30 ఈ రోజు మధ్యాహ్నం. దీంట్లో ఇంజర్డ్ పార్టీస్ కొంతమంది ఉన్నారు. అందులో వేసిపోగు విజయ్ అనే అతను, వేసిపోగు సుధీర్, వేసిపోగు ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురికి ఇంజరీస్ అవ్వడం జరిగాయి. ఒకరికి ఇన్సిషన్ సర్ఫేస్ లేయర్ వౌండ్స్, ఒకటి షోల్డర్ మీద, 2 చెస్ట్ మీద, కొంతమందికి మిడ్ అబ్డామిన్ లో కూడా ఇంజరీ అవడం జరిగింది. ఇందులో వేసిపోగు ఇమాన్యుయల్ గారు టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్ గారని చెప్తున్నారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఫస్ట్ మేము క్లారిటీ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, ఇది 2 పార్టీల మధ్యలో గొడవ కాదు, ఇది ఒక పెట్టి ఇష్యూ ఓవర్ టైం అగ్రివేట్ అయ్యి ఎదురెదురు పడడం వల్ల, అతను అటాక్ చేయడం వల్ల జరిగిన ఇష్యూ. ఆ క్లారిటీ ఇద్దామని, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది. 2, ఇందులో ఏ విధమైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లోని జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల వద్ద బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దారం నాగారాణి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పులే విగ్రహానికి నివాళులు అర్పించి పేదలకు అన్నదానం నిర్వహించారు. గుడివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరిస్తానన్న ఎమ్మెల్యే వెనిగల రాముకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాగారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మహిళా సభ్యులు డొక్కు లక్ష్మి, బొడ్డు రాణి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వల్లపర్ల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు గజేంద్ర మరియు పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. నాయను
97535 జోషి సిటీ కేబుల్. అందరు కలిసి నిర్దిష్ట ప్రణాళికతో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధ్యమేనని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన మార్చి 2026 10వ తరగతి విద్యార్థులు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి అధికారి వారి పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి జాబితా తయారు చేయాలని, వారు ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారో సంబంధిత తరగతి ఉపాధ్యాయుల సహకారంతో తెలుసుకుని దాని ప్రకారం ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. దీంట్లోనూ ఐ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ మీరు అందరూ స్పెషల్ ఆఫీసర్స్ కనుక ప్రతిరోజు మీరు విజిట్ చేయలేరు. ఐ టోటలీ అండర్స్టాండ్ యాక్చువల్లీ, బికాస్ మీ డిపార్ట్మెంట్ వర్క్స్ ఉంటాయి, ఏదో వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది, మీటింగ్ వస్తుంది, యు ఆర్ బిజీ, ఐ డోంట్ డినే. బట్ కానీ రియల్ అడ్మినిస్ట్రేషన్, రియల్ లీడర్షిప్ ఎప్పుడవుతుంది? మనం లేకపోయినా పనులు జరిగేటట్టు మనం వ్యవస్థని సృష్టించినప్పుడే రియల్ లీడర్షిప్ వస్తుంది. మనం ప్రతిరోజు అక్కడ నిల్చొని పని చేయిస్తామంటే మనం మేస్త్రీలు అవుతాం, కాంట్రాక్టర్లు అవ్వము. సో మనం కాంట్రాక్టర్లు అవ్వాలి, ఆ దిశలో ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ ఏంటి? ఫస్ట్ నేను ఎప్పుడూ చెప్తాను, మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం. సింపుల్, ఏదైనా తీసుకోండి, మనకు సరిగ్గా రిజల్ట్స్ రాలేదు అంటే ఏదైనా పనిలో సరిగ్గా మనం ప్లాన్ చేయలేదు అని అర్థం. సో దానికి మై రిక్వెస్ట్ ఈస్, ఏదో ఇచ్చారు, పీపీటీలో ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు, స్లిప్ టెస్ట్ పెట్టాలి, ఈ టైంలో రెమెడియల్ క్లాస్ పెట్టాలి, ఇవన్నీ మరో చూసుకొని ఊరికే చదువుకొని మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయాలి అని హెచ్ఎంఓ చెప్పి వస్తే జరగదు. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈస్ ఫోకస్ ఆన్ వాట్. కృష్ణా జిల్లా గుడివాడ టీచర్ కాలనీకి చెందిన మెరుగుమల శోభన్ బాబు అనే వ్యక్తిపై మునిగొల్ల వెంకన్న దాడి చేశారు. వెంకన్న పలు సినిమాల్లో సాయి పాత్రలు చేసిన నటుడని డబ్బుల విషయం మాట్లాడేందుకు గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రమ్మని కాల్ చేయగా వెంకన్న అతని అనుచరుడు మార్గం మధ్యలో క్లబ్ పక్కన దాడికి పాల్పడ్డారని, అక్కడి చేతిలో ఉన్న రాడ్డుతో దాడి చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలను సైతం భయభ్రాంతులకు గురి చేశారని శోభన్ తెలియజేశారు. గాయాల పాలైన శోభన్ బాబు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు శోభన్ బాబు, మాది టీచర్స్ కాలనీ గుడివాడ. నేను రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్ని. అయితే నేను 2012లో నా వ్యాపార అవసరాల నిమిత్తం ఒక 2 లక్షల రూపాయలు మునగల వెంకటేశ్వరరావు ఆయన దగ్గర తీసుకున్నాను. అది పావుల వడ్డీ కట్టుకుంటా వచ్చాను. ఇంకా ఆఖరిలో 2 లక్షల రూపాయలు కొదవ పడిందంటే దానికి నేను నా రియల్ ఎస్టేట్ లో 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాను. తర్వాత ఇంకా చాలదు, నాకు ఇంకా 8 లక్షల రూపాయలు పైన ఇవ్వాలని చెప్పి ఇంకా 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమన్నారు. చేశాను, కానీ అవి కొలతల్లో కొద్దిగా వ్యత్యాసం ఉందని చెప్పి మళ్ళీ వేరే ప్లాట్లుగా మార్చమని చెప్పి నన్ను ఒత్తిడి చేస్తుంటే నేను పెద్దల సమక్షంలో దాన్ని ఈ నెల 10వ తారీఖు లోపు నేను చేస్తానని చెప్పాను. అతను ఈ రోజు రమ్మని, రిజిస్టర్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పాడు. నేను వెళ్ళినప్పుడు ఇవాళ చేయాలి లేకపోతే కుదరదు అన్నాడు. సరే, నేను ఇంకా పెద్ద మనుషులను పెట్టి నేను దాన్ని సెటిల్ చేస్తాను అని చెప్పి వచ్చేస్తుండగా క్లబ్ రోడ్డు పక్కకు వచ్చేటప్పటికి తన వెనక భాగంలో ఇంకో బండి వేసుకుని వచ్చి ఒక రాడ్డుతో నా కుడి పక్కన దవడ మీద ముక్కు మీద ఏమో చెట్టు గుద్దాడు. 15-20 నిమిషాలు అటు ఇటు జనాలను ఆపేసి తన అనుచరులు మునగల వెంకన్న అని ఫైనాన్సరు, గుడివాడ పెద్ద ఫైనాన్సరు, ఆయన నా ఎంటపడి వాళ్ళ అనుచరులతో ఒక దాష్టికంగా నా మీద మారణ ఆయుధాలతో దాడి చేశారు. 20 నిమిషాలు నన్ను ఎవరూ తీసుకెళ్లేవాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న ఒక మీడియా ఒక సిబ్బంది. ఈ దాడి జరిగే సమయంలో మునగల వెంకన్న అన్న అతను నా ఫోన్ ని బలత్కరంగా తీసుకుని నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకుండా
30 నిమిషాల పైచిలకు ఆ దారిలో ప్రయాణిస్తున్న వారిని భయభ్రాంతులు చేసి ఇటు వస్తున్న అటు వస్తున్న వాళ్ళ మీద కూడా వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని కూడా నరికేస్తామని చెప్పి నా మీద దాడికి పాల్పడ్డాడు. ఇది పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఇతని యొక్క దౌర్జన్యాన్ని పై అధికారులు చట్ట ప్రకారంగా చర్య తీసుకుని అతను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.